హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ట్యూస్డే రోజు ఒక ఫంక్షన్ ఉండింది, అక్కడికి వెళ్ళాలనేసి రెడీ అవుతున్నాను. ఇంకా ముందైతే పూజ చేసుకోవాలి కదా అనేసి ఇక్కడ చేస్తున్నాను. కింద అయిపోయింది, ఇంక పైకి వచ్చిన పైన చేస్తున్న పూజ. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే పైన కొంచెం బాగా స్పేసియస్గా ఉంటుంది. ప్లేస్ అయితే బాగుంటుంది అన్నమాట పైన. నాకైతే పైన బాగా నచ్చుతుంది. పైకి వచ్చేస్తే చాలు, ఎప్పుడు నిద్రపోయింటామో అంత అంత బాగుంటుంది. ఇక్కడ ప్రసాదం కోసం కలకండనేమో పెడుతున్నా. పాప మామూలుగా అయితే కాలేజీ తీసుకెళ్తుంది అనమాట. వాటరు, సబ్జా వాటరు కలకండ వేసుకొని తాగుతుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడే మొన్న వచ్చినప్పుడు తెచ్చినాను, ఇంకా పాప కోసం అనేసి. సరే ప్రసాదంగా పెడదాము, ప్రసాదం పెట్టిందైనా తీసుకొని పోవచ్చులే అన్నట్లు ఇక్కడ ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అన్నీ ఒత్తులు అవన్నీ తీసేసి, పూలు తీసేసి ఇంకా నీట్గా అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపారాధన చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ నడుస్తుంది. మనకి ఎన్ని పనులున్నా ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఇంకా ఏంటంటే అసలు నిద్ర సరిపోదు. ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి, తప్పదు. అన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మనకు అన్నీ రెడీగా ఉండాలి. ఇంట్లో వర్క్ చేసేకి మేడ్ ఉండాలి, తర్వాత అన్నీ ఉండాలి. అందరూ హెల్ప్ ఉంటేనే అన్ని పనులు హ్యాపీగా సాగుతాయి. ఇంకా ఇంట్లో మేడు లేక, ఒక హెల్పింగ్ హ్యాండ్ లేక చేస్తే ఇట్లే ఉంటుంది అనమాట. నా పరిస్థితి అయితే అదే ఉంటుంది. ఎందుకంటే మా ఆయనకి అసలు ఎవరు చేసినా నచ్చదు. వంటలు నచ్చవు, ఇంట్లో పనులు నచ్చవు, ఏవి నచ్చవు. ఆయనకు మేము చేస్తేనే నచ్చుతాయి అన్నమాట. ఇంట్లో నేను కానీ, మా అత్త కానీ, పిల్లలు కానీ మేము చేసిన పనులే నచ్చుతాయి. ఎవరి పనులు ఆయనకు అంటే మా ఆయన చాలా నీట్నెస్ అనమాట. ఇంకా అది ఆయనకు అలా అలవాటైపోయింది. ఓసిడి అంటారు చూసినారా, ఆ టైప్ అనమాట ఈయన. అంటే నీట్గా ఉండాలి ప్రతిదీ, ఫుడ్ కానీ, తన బట్టలు కానీ అన్నీ. ఇంకా అలా ఉండడం మంచిదే కాదనను, కాకపోతే ఎవరిది నచ్చదు ఆయనకు. అందుకోసం ఇంకా మెయిడ్ అట్లా మెయింటైన్ చేయాలన్నా కుదరదు. ఈయనకు నచ్చదు కదా. అదిగాక ఆ మెయిడ్ పెట్టుకునేంత వాళ్ళ చుట్టూ తిరగలేక ఇది అయిపోతుంది. నాకు అసలు కుదరదు కదా. ఇంట్లో ఉండే వాళ్ళకైతే నడుస్తుంది అది. నాకు షాపు కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎప్పుడో నైట్ వచ్చేస్తా. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు వచ్చే టైంకి నేను ఇక్కడ ఉంటాను. సో అదైతే ఇప్పట్లో అయితే కుదరదనే అనుకుంటున్నాను నేను. తప్పదు, ఇంకా నా పని నేనే చేసుకోవాలి. కానీ ఫ్యూచర్లో పెట్టుకుంటేనే బెటర్ అని ఆలోచిస్తున్నా. ఎన్ని పనులని నేను ఒక్కదాన్నే చేయగలను చెప్పండి. అది ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని నూనె అది వడ్డిస్తున్నా ఫస్ట్ కుందులులా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కట్టుకున్న చీర ఎలా ఉంది ఏంటి అని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. ఎందుకు మీకు కామెంట్ చేయాలంటే మొహమాటమా? నేనేమంటానని చెప్పండి, తెలుసుకుంటాను కదా. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. నాకు కూడా తెలుస్తుంది ఎలా ఉండాలి ఏంటి అనేది. అక్కడ ఎట్లుంది ఏంటి అనేది జెన్యున్గా కామెంట్ అయితే చేయండి, సరేనా? అప్పుడే కదా నాకు కూడా నేను చేసే పొరపాట్లు ఏంటనేది నేను రియలైజ్ అవుతా. లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నచ్చలేదంటే డిస్లైక్ కూడా ఇచ్చేయండి. ఏదో ఒకటైతే ఇవ్వండి అబ్బా ప్లీజ్, లైక్ కానీ డిస్లైక్ కానీ, సరేనా? కామెంట్ కూడా చేయండి. అంటే మీరు ఇట్లా చేసినారు, అట్లా చేసినారు, అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. నేను అందరికీ నచ్చాలని లేదు కదా. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. మీకు ఏది నచ్చలేదో అది నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. అప్పుడు నేను చేంజ్ చేసుకోనికే నేను కూడా ప్రయత్నిస్తాను. అందుకని ఖచ్చితంగా కామెంట్, లైక్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సరేనా? ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. తర్వాత లైక్ కూడా ఇచ్చేయండి. వెంటనే కామెంట్ కూడా చేసేయండి. మీకు ఈ వీడియోలో ఎక్కడ ఏం నచ్చలేదు, పోనీ ఎక్కడ ఏం నచ్చింది, గుడ్ కామెంటు అట్లా మంచిగానే ఇవ్వండి. అది ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను నేను. పైన పూజ చేసిన పడుకోనిక మాత్రమే పైకి వస్తాం కదా. చూడండి అసలు నీకు అక్కడ చూస్తుంటేనే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా పైననే. బాగుంటుంది అనమాట. ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. పైన ఫ్యాన్ వేసుకొని పడుకున్నామంటే కింద ఏం జరుగుతుందో అనేది కూడా మనకు అర్థం కాదు.
అలా ఉంటదనమాట. అంత పీస్‌ఫుల్‌గా ఉంటది పైన. నచ్చుతది. ఎందుకంటే కష్టపడి కట్టించుకున్న ఇల్లు గదా మనది. అందుకే అంత నచ్చుతదనుకుంటుంటా నేనైతే. నాది మా ఆయన కష్టం అనమాట మా ఇల్లు. మేము కష్టపడి కట్టించుకున్నాం గాబట్టి మాకు అణువణువు మా కష్టమే కనిపిస్తుంటది. అందుకే ఆ కష్టంలోనే ఆనందం మాకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటదనమాట. మా ఇల్లయితే బాగా నచ్చుతది. ఇష్టం కూడా. అది ఇక్కడ ఇంకా ఊదిబత్తీలు అయిపోయి ఇంక దీపారాధన ఖచ్చితంగా పూజ చేస్తే హారతి కంపల్సరీ ఇవ్వాలంట. హారతి అయితే అది ఇక్కడ ఇంకా అయిపోయింది. కిందికి వెళ్తున్నాను. ఇంకా కొంచెం బట్టలు అవి ఐరన్కి ఇచ్చేటివి ఉన్నాయి. ఇంకా అవి తీసుకెళ్దామనేసి ఇక్కడ తీస్తున్నాను. ఆయన బట్టలు ఐరన్కి ఇస్తామన్నమాట. అందరూ ఇస్తాంలేండి. ఇంకా ఆయనవి ఇద్దామనేసి ఆయన బట్టలు ఒకటి ఇవన్నీ మడత పెట్టాలా. అస్సలు టైం ఉండట్లేదు. ఎప్పుడు మడత పెట్టాలనో ఏమో ఇదే సరిపోతుంది పనులు. ఇంకా నైట్ వచ్చేసరికి అలసిపోతాం. వచ్చి కొంచెం రెస్ట్ తీసుకునేసరికి నైట్ అయిపోతుంది. ఇంకెక్కడ మడత పెట్టేది మార్నింగ్ చూసాను పరిగెత్తడమే ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.